ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో కైసిక ద్వాదశి ఉత్సవం. తిరుమాడ వీధుల్లో శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం. విశ్వ మానవ శ్రేయస్సుకై టీటీడీ మహాక్రతువు. తిరుపతిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా చండీ హోమం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేకం. తెప్పోత్సవంలో ఆండాళ్ళ అమ్మవారి కటాక్షం. నారాయణవనంలో గోదాదేవికి తిరుమంజనం. సర్వ ప్రాణకోటికి సంరక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుడి ఆరాధనకు శ్రేష్టమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో దామోదరునిగా శ్రీమన్నారాయణుడి ఆరాధించడం సాంప్రదాయం. విశేషించి కార్తీక ద్వాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణుల సేవ అనంత ముక్తికారకం. కైసిక ద్వాదశి, తులసి ద్వాదశిగా పేరొందిన కార్తీక శుక్ల ద్వాదశిని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున తిరుమల క్షేత్రంలో శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి ప్రత్యేకంగా కైంకర్యాలు జరిగాయి. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి సకలాభరణ భూషితంగా తిరుచిపై వేంచేసి తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆపై శ్రీవారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం సమర్పించారు. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం కైసిక ద్వాదశి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు శ్రీకృష్ణ స్వామి తాతాచార్యులు కైసిక పురాణాన్ని పఠించారు. ఆపై స్వామివారి వస్త్రం, మాల మర్యాదలను కృష్ణస్వామి తాతాచార్యులకు అందజేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని వివిధ ఉపాలయాల వద్ద ఆశీర్వచనం పలికారు. అనంతరం శ్రీకృష్ణస్వామి తాతాచార్యులను పల్లకిపై ఆసీనులను చేసి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల ప్రదక్షిణగా ఉత్తర మాడవీధిలోని వారి ఇంటికి ఆలయ మర్యాదలతో సాగనంపారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం వేదోక్తంగా జరిగింది.
భక్తుల అభిష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ విభాగం పౌరహిత్య విభాగం ఆధ్వర్యంలో పండితులు యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, భక్తుల చేత సంకల్పం, కంకణ పూజ, సద్యో అంకురార్పణ, స్వామివారికి విశేష ఆరాధన, స్వామివారికి ఆచార్య కంకణధారణ, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం, పూర్ణాహుతి, నివేదన, కుంభ ఉద్వాసన, భస్మధారణ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతి కపిలతీర్థంలో లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మాసోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం యాగశాలలో శ్రీ కామాక్షిదేవిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, చండీ హోమం, లఘు పూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కార్తీక శుక్రవారం ఉదయం తిరుపతిలోని ధ్యానారామంలో రుద్రాభిషేక క్రతువు మంగళకరంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, షోడశోపచారాదులతో అర్చకులు కనుల పండుగగా నాగాభరణ భూషిత శ్రీ ఉమామహేశ్వరునికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం విభూది రేఖలతో అలంకరించి చందన, కుంకుమాదులతో తిలకాన్ని దిద్ది పుష్పమాలలు సమర్పించారు. ఆపై బిల్వాష్టకం, లింగాష్టకం పఠిస్తూ బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో భక్తులు రుద్రాభిషేకాన్ని వీక్షించి తరించారు. మే మయశ్చ మే ప్రియంచ మే కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీలంచ మే లయశ్చ మరతంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయచ్చ మే జీవాదుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే నమిత్ర మే భయం చ మే సుగం చ మే శయనం చ మే సుషా చ మే సుదినం చ మే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్యవ ఉదోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాత ఇజు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతమతయానో రుద్రమృడయ. యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాశిని. తయానస్తమభాషంతమయా గిరిశంతాభిజాకశీః. యామిషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రతాంకురుమాహికంసేః పురుషం జగత్. శివేన వచసా త్వా గిరిశాచ్ఛామదామసి యథా నః సర్వమి. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతి సమీపంలోని అవిలాల పంచాయతీ శ్రీనగర్ కాలనీలో కొలువైన శ్రీ ధనకోటి గంగమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ధనుర్లగ్నంలో శుభ పుష్కరాంశమున యంత్ర, విగ్రహ, కలశం, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, పోతురాజుల శిఖర ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, పూర్ణాహుతి పూర్తి చేసి కుంభాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుపతి సమీపంలోని దామినీడు ఇందిరమ్మ కాలనీలో నెలవైన శ్రీ అర్ధనారీశ్వర స్వామివారి ఆలయంలో శిలాధ్వజ స్తంభ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గర్తన్యాసం, రత్నధాతున్యాసం, శిలాధ్వజస్తంభ ప్రతిష్ట, కళాహోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం కుంభాభిషేక మహోత్సవాన్ని పూర్తి చేశారు. తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయుధ పూజను వేడుకగా నిర్వహించారు. ముందుగా కార్యాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై టీటీడీ తిరుపతి వీజీఓ బాలరెడ్డి, ఏవీఎస్ఓలు, నిఘా భద్రతా విభాగం సిబ్బంది ఈ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వీరు విధుల సమయంలో ఉపయోగించే భద్రతా పరికరాలకు శాస్త్రోక్తంగా ఆయుధ పూజ జరిపారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2వ రోజు శ్రీ ఆండాళ్ అమ్మవారు తెప్పలపై విహరించారు. ముందుగా గోదాదేవిని సుందర అలంకరణలతో తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం విద్యుత్ దీపాలతో సుందరంగా సిద్ధం చేసిన తెప్పలపై అమ్మవారిని ఆసీనులను చేసి ఆహ్లాద శోభితంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా. అనకాపల్లి జిల్లా కసింకోట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దామోదర పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు చందన శోభితంగా భక్తులను కటాక్షించారు. ప్రాతకాల పూజలను పూర్తి చేసిన తర్వాత అర్చకులు ఆగమోక్తంగా స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలను పూర్తి చేసి చందనాదులతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు.
కడపలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూలమూర్తులకు, ఉపాలయంలోని ఇతర దేవతామూర్తులకు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై షోడశోప కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించి కనుల పండుగగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. కాకినాడ జిల్లా దుర్గాడ గ్రామంలోని శివాలయంలో భజన సప్తాహ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని వర్ణమయ విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. గర్భాలయంలోని పరమేశ్వరుడి చెంత దీపారాధనలతో ప్రత్యేక అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి భక్త బృందాలు భక్తి పారవస్యంతో భజనలు చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు శ్రీ ఆండాళ్ అమ్మవారికి స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్నానపీఠంపై గోదాదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పుష్కర మహాకుంభాభిషేకోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ముందుగా యాగశాలలో కొలువు తీర్చిన స్వామివారి ఉత్సవమూర్తి చెంత హోమాది క్రతువులను పూర్తి చేసి లఘుపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై స్వామివారి వాహనమైన ఒంటెకు, నూతన కలశాలకు పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోపుర కలశ శిఖరాలను అంతరాలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 45,503 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,096 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,27,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.